హలో ఆల్! ఈ పర్టిక్యులర్ వీడియో చేద్దామని నేను ఫ్యూ డేస్ నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను. ఏంటంటే ఐ గాట్ 500 సబ్స్క్రైబర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ 500. ఎందుకంటే మిగతా రెస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఆర్ ఛానల్స్ లాగా నేను నా వీడియోస్‌లో అడగను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ యూజువల్లీ డోంట్ డూ. నేనేం బిలీవ్ చేస్తా అంటే మంచి కంటెంట్, యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటే ఎనీవేస్ పీపుల్ వస్తారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని బిలీవ్ చేశాను. అండ్ దీస్ 500 పీపుల్ ప్రూవ్డ్ ఇట్ టు మీ దట్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ హ్యావ్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్. చాలా చాలా థ్యాంక్ యూ. ఏదైతే నేను బిలీవ్ చేశానో అది మీరు ట్రూ చేశారు. అండ్ ఐ హ్యావ్ టు కీప్ దట్ అప్. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేయాలి. అప్పుడే దట్ విల్ హోల్డ్ హై. సో అబౌట్ మీ లిటిల్ చెప్తాను. నేను ఆల్రెడీ యూపీఎస్సీ ఫ్యాకల్టీగా పనిచేశాను. 3 డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్‌లో పనిచేశాను. సో ఐవ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 to 4.5 ఇయర్స్. అయితే వాట్ సబ్జెక్ట్స్ ఐ టాట్, నేనేం సబ్జెక్ట్స్ చెప్పాను అంటే పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్. జాగ్రఫీ చెప్పాను కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా చెప్పేదాన్ని. సో నేను మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్పేదాన్ని డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్‌లో. ఆల్సో నేను టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ చేశాను. క్వెషన్స్ ప్రిపేర్ చేసేదాన్ని. క్లాసెస్ కూడా తీసుకున్నాను ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్. అండ్ బికాజ్ ఐవ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ సో లాంగ్, నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి ఐ కెన్ టీచ్ హిస్టరీ అండ్ గవర్నెన్స్ ఆల్సో. ఇవన్నీ నేను యాజ్ అ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఐ కెన్ టీచ్. అయితే ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ ఛానల్ నేను విత్ ప్యాషన్ స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ లవ్ టీచింగ్. ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా టాపిక్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గంటలు గంటలు చెప్పి బోర్ కొట్టి ఏం అర్థం కాకుండా అది కాదు. షార్ట్‌గా చెప్పినా మళ్ళా మర్చిపోకుండా చెప్పాలి. అది నాకు చిన్నప్పటి నుంచి నేను పెట్టుకున్న అలవాటు. సో ఆ ఇంట్రెస్ట్‌తో స్టార్ట్ చేశాను. అండ్ లక్కీలీ దీస్ 500 పీపుల్ గేవ్ మీ ఇన్‌స్పిరేషన్. అందుకని నేనేం డిసైడ్ అయ్యానంటే ఇంక నుంచి డైలీ 1 వీడియో పక్కా ఫర్ లైఫ్ టైమ్. ఐ విల్ నెవర్ లీవ్ దిస్ ఛానల్. ఎవ్రీ డే 1 వీడియో వస్తది అండ్ విచ్ ఈస్ యూజ్‌ఫుల్. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ మీదే ఫోకస్ చేస్తాను. అది కూడా ఇంట్రెస్టింగ్‌గా. మనకి ఎగ్జామ్‌కి యూజ్‌ఫుల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. జస్ట్ లైన్స్ చదివేసి, పేపర్ చదివి అట్లా కాదు. కాన్సెప్ట్ అర్థం కావాలి, మళ్ళీ మర్చిపోకూడదు. ఇఫ్ నేను ఏదైనా రోజు వీడియో పెట్టలేదు అంటే ఇమాజిన్ దట్స్ ఎన్ ఎమర్జెన్సీ. మేబీ అస్సలు చేయలేని పరిస్థితుల్లో ఉండే తప్ప నేను వీడియో స్కిప్ చేయను. 1 వీడియో పక్కా. అయితే వాట్ ఐ యామ్ ప్లానింగ్ టు డూ దిస్ హియర్. ఈ ఛానల్‌లో ఏం చేద్దాం అనుకున్నానంటే నేను పెట్టినప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ యూపీఎస్సీకి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌లో స్టాండర్డ్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. ఎన్‌సీఈఆర్‌టీస్ చదవాలి. లక్ష్మీకాంత్, స్పెక్ట్రమ్, శ్రీరామ్ ఎకానమీ, లేకపోతే రమేష్ సింగ్, శంకర్ ఐఏఎస్ ఇట్లాంటి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి మనకి. అవన్నీ లైన్ టు లైన్ ఫినిష్ చేయాలి అనేది నాది వన్ గోల్ అది. ఎందుకంటే ఈ ఛానల్ ఫర్ ఎవర్ యూజ్‌ఫుల్ ఉండాలి ఫర్ కమింగ్ పీపుల్. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియేట్, డిగ్రీ వాళ్ళు కూడా చేస్తున్నారో డెఫినెట్‌లీ వాళ్ళు స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా! వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలి. అయితే ఓన్లీ ఫ్రెషర్స్‌కే హెల్ప్ అవుతదా అంటే కాదు. ఆల్రెడీ వెటరన్స్ 2, 3 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉండి ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి నేను సబ్జెక్ట్ సమ్మరీస్ కూడా చేద్దామనుకుంటున్నా. ఆల్రెడీ వాళ్ళు స్టాండర్డ్ చదివేసి ఉన్నారు. వాళ్ళకి మేబీ ఒక 10 అవర్స్, 15 అవర్స్‌లో మొత్తం సబ్జెక్ట్ ఫినిష్ అయిపోవాలి. అలాంటి సమ్మరీస్ చేయాలి. చేస్తాను. ఐ హావ్ వెరీ గుడ్ నోట్స్. అండ్ యూ నో వాట్? ప్రీలిమ్స్‌కి, మెయిన్స్‌కి సెపరేట్‌గా నోట్స్ ఉంది నా దగ్గర. ప్రీలిమ్స్‌కి ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది. మెయిన్స్‌కి ఇంకో కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటది. రెండిటికి సేమ్ కంటెంట్ మనం చదవలేము. ప్రీలిమ్స్ ఇస్ మోర్ డేటా రిలేటెడ్ రైట్? ఎక్కువ ఫ్యాక్ట్స్, ఇయర్స్, స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్స్ అడుగుతారు. మెయిన్స్‌లో అనాలిసిస్, ఇవాల్యుయేషన్, క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఇలాంటివి అడుగుతారు. సో వీ హ్యావ్ టు అప్రోచ్ ద కంటెంట్ డిఫరెంట్‌లీ. నెక్స్ట్ ఇంకొక ఐడియా ఏముందంటే ఆన్సర్ రైటింగ్ ఫర్ ఈచ్ టాపిక్. సిలబస్ ముందు పెట్టుకొని అది టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ సిలబస్ ముందు పెట్టుకొని ఒక టాపిక్. మనకి ఈ మూడిట్లో కామన్ సిలబస్ నియర్లీ 65-70% ఉంది. ఈ కామన్ టాపిక్స్‌కి టాపిక్ తీసుకొని కంప్లీట్ ఒక దగ్గరే పాయింట్స్ అన్నీ పెట్టేయాలి. ఆ ఒక్క టాపిక్ చూస్తే ఏ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయినా రాయొచ్చు. అట్లా అప్రోచ్ అవుదాం. ఒక టాపిక్ అండ్ ఒక వీడియో అది. అండ్ ఇది కాకుండా నేను టైమ్ క్యాప్సూల్ అని ఒక సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు చూస్తుంటే ఛానల్‌లో. అక్కడ కాంప్లెక్స్ టాపిక్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా పిక్చర్స్‌తో సింప్లిఫై చేస్తా. ఐ లవ్ స్టోరీ టెల్లింగ్ యాహ్! చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం.
అంటే స్టోరీస్ ఇన్ ద సెన్స్ ఏదైనా కాన్సెప్ట్‌ని లేదా లెజెండ్‌ని సింప్లిఫై చేసి ఇంట్రెస్టింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. మళ్ళా మర్చిపోద్దెప్పుడు అలా. సో, ఇప్పుడు మనకు కొన్ని కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయి. ఎల్ నినో, లా నినా, ట్రాపికల్ సైక్లోన్, ఎయిర్ సర్క్యులేషన్స్, ఇంకా మనకి ఎకానమీలో బోలెడన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ బ్యాంక్ రేట్, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఇన్‌ఫ్లేషన్. సో, ఇవన్నీ ర్యాండమ్‌గా బుక్‌లో చదివితే అంత ఇంట్రెస్టింగ్ అనిపియదు, అర్థం కాదు. బికాజ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను ఢిల్లీకెళ్ళినప్పుడు కోచింగ్ కోసం క్లాస్‌లో 400 పీపుల్ ఉంటుండే. క్లాస్‌కెళ్ళేసరికి ఎక్కడో లాస్ట్ బెంచ్‌లో సీట్ దొరికేది. అక్కడ కూర్చుంటే సార్ కూడా కనిపించేవారు కాదు. ఆయన చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలే. బట్ నాకు సబ్జెక్ట్ ఎప్పుడు అర్థమైందంటే తిరిగి ఇంటికి వచ్చి నేను ఆన్‌లైన్‌లో ఒక పర్టిక్యులర్ ఫ్యాకల్టీని క్లాసెస్ విని, ఆయన ఏదైతే మన వాడుక భాషలో చెప్పి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో అప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది. సో దెన్ ఐ అండర్‌స్టూడ్. నెసెసరీలీ ఫ్యాన్సీ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళాల్సిన అవసరం లేదు కోచింగ్ కోసం, క్లాసెస్ కోసం. సింపుల్‌గా మనకి కాన్సెప్ట్ అర్థమై స్టాండర్డ్ బుక్ ఫినిష్ చేస్తే చాలు. యూ కెన్ గో కాన్ఫిడెంట్‌లీ టు ఎనీ ఎగ్జామ్. మీ కాన్ఫిడెన్సే మీకు ధైర్యం. సో దాట్ వే. అలాగే ఎంసీక్యూ సాల్వింగ్స్ టెక్నిక్స్ ఇలాగ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఈ ప్రాసెస్ ఇది నడుస్తూనే ఉంటది. వన్స్ మనకి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత ఎవ్రీడే కరెంట్ అఫైర్స్. డైలీ ఒక 3, 4 సోర్సెస్ నుంచి నేను కరెంట్ అఫైర్స్ కంపైల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. సో దీస్ ఆర్ the plans I wanted to do. I want to do both theoretical content, practical content, and interesting content. And I hope this channel will click and be useful to many. So, again, once again, thank you so much for all the first 500 people. You people gave me a reason to fight, to hold on to this channel, and I'll keep it up. Yeah, thank you.